నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతాలు. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. మన గాదరాడ ఆశ్రమంలో ధన్వంతరి సహస్రపీఠం దేవతావనాలు అలాగే ఔషధవనాలు ఈ కొండమే పెంచుతున్నాం. మనం దాదాపు ఒక 350 రకాలు నక్షత్రవనం, రాశివనం, గ్రహవనం, సంతానవనం, గణపతి వనం, శివపంచాయతీ వనం, ధన్వంతరి వనం, ఇలా వాటితో పాటు చాలా అరుదైన ఔషధ మొక్కలు కూడా పెంచుతాం అన్నమాట. ఒక అడవి మళ్ళీ ఒక ఫారెస్ట్లా తయారు చేస్తాం. సో మనం అలాగే ట్రైబల్ ఏరియాలో వనమూలికలు పెంచే పనిలో ఉన్నాం. అంతరించిపోయే మొక్కలతో పాటు మనకు కావాల్సిన మంచి మూలికలు కూడా పెంచే పనిలో ఉన్నమాట. అంటే వాళ్ళకి ఒక రకంగా ఆదాయ వనరులు పెంచడం కోసం ప్రయత్నం. అలాగే మంచి మూలికలు వస్తే మంచి మందులు తయారవుతాయి, మంచి మందులు తయారైతే మంచి వైద్యులకు మంచి పేరు వస్తుంది, డాక్టర్లందరికీ మంచి పేరు వస్తుంది. సో ఆయుర్వేదానికి ఒక మంచి గుర్తింపు వస్తుంది అన్నమాట. అదే ఉద్దేశంతో మనం మంచి మూలికలు పెంచే పనిలో ఉన్నాం. ఇది ఒక పెద్ద యజ్ఞం కాబట్టి వనయజ్ఞం అనే పేరు పెట్టుకున్నాం. ఈ వనయజ్ఞం అనే పేరుతో చేస్తున్నాం కాబట్టి మన కార్యక్రమం విజయం చేకూరడం కోసం, మనకి వెనకాల అండదండగా ఉండడం కోసం మనం శాకాంబరి వనదుర్గ అమ్మవారు ఆలయం నిర్మాణం జరిగింది. ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడి నుంచి మనం ఈ కార్యక్రమాలని ఈ వనాలు పెంచే కార్యక్రమం ఇంకా ముమ్మరం చేస్తామన్నమాట. సో ఎంతటికీ కలిపి మనం వనదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకొని అమ్మవారి కార్యక్రమంతో మనం ముందుకెళ్తాం. అలాగే మనం సంకష్ట హర వన గణపతి ఆలయం కూడా నిర్మాణం చేస్తాం. ఈరోజు అదే ఆలయం శంకుస్థాపన చేసాం. మనకి 3 నెలల్లో ఆలయం నిర్మాణం అవుతుంది. వినాయక చవితి కల్లా అది కూడా రెడీ అవుతుంది. ఎందుకంటే మనకి గణపతి కూడా చాలా ముఖ్యం. వనాలకి సంబంధించిన వన గణపతి, వనదుర్గతో మనం ఈ వనయజ్ఞం కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనకి అటు గణపతి, వనగణపతి, ఇటు వనదుర్గాదేవి మనకి రక్షగా ఉంటూ కాచి కాపాడతారని కోరుకుంటున్నాం సార్. నేను సత్యబాబు విరవాడని ఇక్కడ కెల్లంపూడి దగ్గర ఉంటాయి. ఇతను యాక్చువల్ మన పేషెంట్. ఇతను చాలామంది పేషెంట్ తీసుకొస్తుంటాడు. ఇతను తెలిసిన ఇటుకలు బట్టి ఉందన్నమాట. మన ఆలయాలు కానీ ఇటుకలు సప్లై వెళ్ళి చేస్తారు. అలాగే ఈ అమ్మవారు కూడా ఇటుకలు పంపించవయ్యా అన్నాను. ఒక 35,000 40,000 ఉంటుంది ఇటుకలు. పంపించాడు. పంపించి డబ్బులు ఇస్తానంటే వద్దన్నాడు.
అది మామూలుగా ఈ గుడికి ఏమైనా డొనేషన్ అడగలేదు, కానీ అంటే అమ్మవారి గుడి అండి, మేము తీసుకొని రూపాయి అన్నాడు. అలా ఏంటంటే ఈయన మనకి ఈ గుడికి ఒక 35,000 రూపాయలు ఇటుకలు మనకు పంపించాడు మేడం. ఫస్ట్ టైం మనకి. మీ ఆశీస్సులు ఉండాలండి. అలాగే. ఓం శ్రీమాత్రే నమః. జై భవానీ మాతకు. గురువు గారు మాకు గత 3 సంవత్సరాలుగా పరిచయం అండి. మా తమ్ముడు గారు వాళ్ళ అబ్బాయికి కొంచెం ఫీవర్ అది ఉండి నీరసం ఎక్కడ చూపించినా తగ్గట్లేదు, బోన్ మేర అని చెప్పేసి అని అన్నారు. అంటే ఆ విధంగా ఆశ్చర్యకంగా భగవంతుడిలాగా మాకు ఈయన పరిచయం అయ్యారు. 3 నెలలు మందులు వాడితే తగ్గిపోద్దని చెప్పేసి అన్నారు గురుగారు. అన్నట్టుగా తగ్గింది. అదేవిధంగా అమ్మ సత్యబాబు అని చెప్పేసి కాల్ చేసి ఇలా వనదేవత గుడి కడుతున్నాం, గుడికి ఇటుక పంపించన్నారు. నేను పంపించానండి. అదేవిధంగా ఇక్కడ ఆశ్రమం దగ్గర ఏ నిర్మాణం చేసినా ఇంక ఇటుకలు నీయే పడతాయని చెప్పేసి అన్నారు. మాకు గురువుగారు మన రాష్ట్రంలో పుట్టడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. గురువుగారు ఎటువంటి స్వార్థం, వ్యక్తిగత స్వార్థం లేకుండా తర్వాత తరాలకి, అంటే మనం ఉన్నా లేకపోయినా 1000 సంవత్సరాల తర్వాత కూడా ఇది ఒక అరుణాచల గిరి ప్రదక్షిణ ఎలా ఉందో, అంటే ఏ దేవస్థానంకు ఉండే విశిష్టత దానికి ఉంటుంది. కానీ ఇక్కడ సమయం వచ్చిందో ఏంటో తెలియదు, గురుగారి రూపంలో ఇక్కడికి వచ్చి మళ్ళీ రమణ మహర్షి ఇక్కడికి వచ్చినట్టుగా గిరి ప్రదక్షిణ చేయడం ఇలాంటివి చూస్తుంటే ఒక్కొక్క నెల నేను రాకపోయినా ఛానల్లో చూసి వీడియోస్ అవి చూసి చాలా ఆనందంగా ఉంటుందండి. నాకు తెలుసున్న బంధువులకి, మా స్నేహితులకి, వీళ్ళందరికీ నేను లింక్స్ షేర్ పంపిస్తుంటే గురువుగారు బాగా చూస్తున్నారంట కానీ ఎక్కడో తెలీదు అని, అంటే డైలీ ఎక్కడే తిరుగుతారు కానీ గురువుగారు ఎక్కడ ఏంటని ఎవరో చెప్పలేకపోతున్నారు. భగవంతుడు నేను అడిగిన దానికంటే అన్నీ ఎక్కువ ఇచ్చాడు. కానీ ప్రతి 15 రోజుల క్యాంపులో ఒక్క 4 రోజులు ఇక్కడ గడిపితే నేను ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండి ప్రజలకి నా ఎంతో సాయంగా ఏదో చేయగలదుననే నమ్మకం నాకు బలంగా ఏర్పడింది. ఒకరికి మంచి చేస్తే ఎంత ఎలా ఉంటుందా అనేది నాకు గురువుగారు పరిచయం తర్వాత అయిందండి. నేనేం చేయట్లేదు, గురువుగారు అంటే ఇక్కడికి వచ్చి మాకు నంబర్ వచ్చింది చూసుకోవాలా ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఒక్కరోజు మనం ఇన్ని రోజులు వేరే వేరే చోట్లకి బోళ్ళన్న వాటికి అలా అనవసరంగా సినిమాకని వెళ్ళి టైం పాస్ చేసి అలా తిరుగుతున్నాం. ఒక్క రోజు అంతా ఇక్కడ గడపడం అంటే అడవడగా వచ్చి చూపించుకోవడం అంటే నాకు తెలిసి అంత మంచి వాతావరణం కాదు. ఇలాంటి మంచి వాతావరణంలో ఒక శ్వాస తీసుకున్నాం అంటే ఒక రోజు ఎక్స్ట్రా బ్రతుకుతామండి. ఇక్కడ ఏంటి అంత పాజిటివ్ ఎనర్జీ, భగవంతుడు దైవ సంకల్పం, నిత్యం యాగాలు యజ్ఞాలు ఇవన్నీ చేస్తున్నాం. అంటే ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వల్ల మనకు గురువుగారి మన రాష్ట్రంలో ఉండడం, అందులో మన ప్రాంతంలో ఉండడం అంటే మామూలు అదృష్టం కాదు. అంటే ఎప్పుడు కూడా మహర్షులు ఎలా ఉంటారో ఏంటనేది ఎవరికీ తెలీదు. ఒక సామాన్యుల మనుషులా తిరుగుతున్నారు కానీ ఈయన అద్భుత శక్తులు ఉన్నాయండి. ఏంటంటే మనిషి దేవుడు ఎలా అవుతాడంటే ఏ స్వార్థం లేకుండా ఏదో చేయాల అని నిరంతరం అన్నప్పుడు ప్రకృతి సహకరిస్తుందండి. అదే గురుగారికి సహకరించిందండి. ఇవాళ ఏంటంటే నిజంగా మంచి వాళ్ళంతా గురుగారికి పరిచయం అవడంటే నా అంతు ఉడత పడత సాయంగా నేనేదో రాముల వారికి ఏదో చేసినట్టుగా నేను కనీసం పలానా చోటకి వెళ్ళండి అంటే ఏ ఔషధం తీసుకోవాలన్నా ముందు నేను నమ్మకం ఉండాలండి. ఆ నమ్మకం ఏర్పరచడానికి నన్ను ఒక దూత కింద భగవంతుడు చెప్పడము. వెళ్ళినోళ్ళంతా కూడా బాగుందని అన్నారు. అంటే ఒక 100 మందిని పంపిస్తే అందులో ఒక 10 మందిని నాకు తగ్గలేదని మాట్లాడలేదండి. కానీ నాకు నెలకు తగ్గలేదు, 2 నెలలకు తగ్గలేదు అంటున్నారు తప్ప 100% ఈ మందు ఎవరైనా వాడొచ్చండి. ఒకటి ఏంటంటే వాళ్ళు ఏదైనా చెడు కర్మలు చేస్తే ఇక్కడికి రాలేరు తప్ప ఒకటి ఇమీడియట్గా తగ్గలేదనేది గట్రా ఏమి ఉండకూడదు. కానీ గురువుగారు ఎప్పుడు కూడా ఆయురారోగ్యంతో ఉండి ఇలా 10 మందికి ఉపాధి కల్పించి ఎలా చేస్తూ ఉంటే మాకు నిజంగా రమణ మహర్షిలాగే అనిపిస్తున్నారండి. జై భవానీ మాతాకు, జై దుర్గా. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు.